మనం చెప్పిన మాట వినేటట్టు ఉండాలి. అట్లా లేకపోతే వాళ్ళ పోలీసులు ఎంత సహనం వహించారో తెలుసా? పోలీసులు అంత సహనం వహించిన ఎప్పుడు చూడాల. మమ్మల్ని నిర్ణయం చెప్పారో తెలుసా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను చూస్తాం, మీరు ట్రై చేస్తూ ఉంటాను. నేను వెళ్ళిపోతే స్టార్టింగ్ నేను చెప్పినప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకో ఇబ్బంది అవుతుందని చెప్పాను. లేదులేండి, నేను వెళ్ళిపోతాను, మా వాళ్ళు కూడా పిలుస్తాను, నేను చెప్తాను అని చెప్పాను. మీరందరూ రావడం మంచిదే. ఇప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసేది అక్కడ మళ్ళీ రేపు కోర్టు ఆఫీస్కి వెళ్ళేది ఉండదు, అందరం వెళ్ళదు. హైదరాబాదు ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆఫీస్ దగ్గర 25 గంటలు రావాలి. అయితే ఇవాళ మనం గమనించింది ఏంటంటే, మాట్లాడే సందర్భంలో ఎవరు పడితే వాళ్ళు అధికారుల దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోళ్ళు మేనేజ్మెంట్ తరఫు నుంచో మాట్లాడేటప్పుడు నాయకులుగా ఉండేవాళ్ళు 2-3 మనం అనుకుంటే ఎవరైతే ఉంటే వాళ్ళే మాట్లాడాలి. వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ మాట్లాడటం మొదలేస్తే దానివల్ల ఏమవుద్దంటే, వాడు కాబట్టి పోట్రోడు పోలీసు వాడు ఉన్నాడు కాబట్టి మన మాట విన్నాడు, లేకపోతే వాడు వెళ్ళిపోయేవాడు. కానీ వీళ్ళు అధికారులు అట్లా ఉండదు. అధికారులకి ఏంటంటే సిఐటి నుంచి వచ్చే లీడర్షిప్ అన్నా వీళ్ళు అవగాహనతో ఉంటారు, ఓపికగా ఉంటారు అని మన మాట వినేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇట్లా మా ముఖాముఖి ఒక మనిషికి సమాధానం ఇచ్చి ఇంకో మనిషి అడిగిందని ఈ చెప్పే పద్ధతి అధికారులు అస్సలు సహించరు. మనం అధికారుల్ని మనం బయటకు తీసుకొచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీద దానికి సంబంధించి వాళ్ళకి ఏదైతే అవసరమో అంతవరకే చెప్పాలి. మనం విడిగా ఇతర విషయాలు చెప్పకూడదు. మన వాళ్ళు కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, వచ్చారు కదా మేము కూడా ఒక మాట మాట్లాడినట్టున్నారు, విషయం జరిగినే, వాళ్ళు మాట్లాడే విషయం జరిగినే. కానీ అట్లా మాట్లాడటం వల్ల ఏమవుతుంది, 10 మంది వచ్చారనుకోండి, 10 మంది మాట్లాడటం మొదలైన తర్వాత అధికారికి ఏమర్థమైద్ది, దీంట్లో ఏం ఆన్సర్ చేయాలనేది అనిపిస్తుంది. ఏం ఆన్సర్ చేస్తాడో. మన కీలకమైన విషయాలు ఏంటి, మనం లేబర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాం, 4 డిమాండ్లు ప్రధానంగా పెట్టాము. పెట్టినది ఒకటే, మనకి కమిషన్ తక్కువ తీసుకోవాలి, అది కీలకమైనది. రెండో సస్పెన్షన్లు చేస్తున్నారు, దాని మీద మనం ఏమన్నా కంప్లైంట్ చేస్తే అది తీసుకునే యంత్రాంగం లేదు. అందుకని మనకి ఏ ఇష్యూ వచ్చినా కానీ అక్కడ స్పందించి మనకి రెస్పాండ్ అయ్యే యంత్రాంగం ఒకటి ఏర్పాటు చేయాలన్నా రెండో డిమాండ్ అది. మూడోది, కిరాయి సంబంధించిన రేట్లు వారు తగ్గిస్తున్నాడు. వాస్తవంగా ఏంది, మనకి పెంచి ఇవ్వాలి, రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి. ఆ విషయం మనకేంది, పర్ కిలోమీటర్ రేటు నిర్ణయించేటప్పుడు డ్రైవర్కి సంబంధం లేకుండా నిర్ణయించకూడదు. ఆ యంత్రాంగం వాడికి లేదు. అందుకని డ్రైవర్కి సంబంధం ఉండాలి. డ్రైవర్ ఇన్వాల్వ్ అయిన తర్వాతే రేట్లు పెంచాలి. వాళ్ళు రేట్లు మార్పు చేర్పులు ఏం చేయాలన్నా కానీ డ్రైవర్కి సంబంధించి చేయాలి. అట్లాగే మనకు సంబంధించింది ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేకపోతే కస్టమర్కి ఏదైనా సమస్య వచ్చినా ఇప్పుడు దాకా వాడు ఏం మనకు రెస్పాండ్ కావట్లా. అటువంటి యంత్రాంగం ఒకటి వాడు ఏర్పాటు చేసుకొని మనకు రెస్పాండ్ కావాలి. ఇవి అధికారులు జోక్యంతోనే అవుతాయి. లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనం అడిగిన 12 డిమాండ్లు వీళ్ళ సంబంధం లేదు. ఈ డిమాండ్ల మీద కూర్చోబెట్టినప్పుడు 1 by 1 మనం అడిగినవి కూడా ముందుగానే మన అధికారులు కలిసి ఈ సిస్టంలో మనం అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేబర్ అధికారుల దగ్గర వచ్చినప్పుడు కానీ, అక్కడికి వెళ్ళినా కానీ ఉండాలి. ఇట్లా మెయింటైన్ చేసే పద్ధతిలో మన టీముని అందరినీ మనం మెయింటైన్ చేసుకోవాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అట్లా కాకుండా కన్ఫ్యూజ్ అయ్యే పద్ధతిలోనూ, వచ్చిన అధికారి చికాబడేటట్లను మేనేజ్మెంట్ మన దగ్గరికి రావడానికి భయపడే పద్ధతులు ఉండకూడదు. అట్లా ఉండకూడదు అని అంటే, మనం టీం అందరూ ఇప్పుడు మనం ఎందుకు బయటికి పిలిచాం, అందరూ మనం కంట్రోల్ చేస్తామని నమ్ముకుంటాం కదా మనకి బయటకు వచ్చింది. మనం పిలిచాం కాబట్టి పోలీసులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చారు. వాడు భయపడ్డాడు అనుకో, ఎవడన్నా అధికారం లోపల బయటకు వస్తాడు, ఒక్కడ రాయి తీసుకొని ఇస్తూ కొడతాడు. వాడికి ఏం చేయాలో తెలియదు, కోపం చేసుకోవాలి, అంతవరకు వాడు పని. కానీ మన అందరి పని ఏంటి, మన సమస్య పరిష్కారం చేయాలి. అవి కోర్టు ఆఫీస్కి ఇస్తూ కొట్టారు, వాడు దాని మీద ఏది మా మీద దాడి చేస్తానని చెప్పి పోలీస్ సపోర్ట్ అన్నాను అనుకో, దాడి అనే పదం ఉపయోగించి పోలీస్ సపోర్ట్ అంటే ఇమీడియట్లీగా మనం అంత దూరం అంతమంది వెళ్ళింది, మీరు ఎట్లా చేస్తారు, సామరస్యంగా అన్నారు, పర్మిషన్ ఇచ్చాము, సామరస్యంగా మాట్లాడుకోండి, దాడి చేసేదానికి మేము ఒప్పుకోం కదా అని చెప్పిన వాడు మనతో మాట్లాడేదానికి ఛాయిస్ కూడా లేకుండా చేస్తారు. అంటే మనం కోపం తెచ్చుకోవడానికి వెళ్ళినట్ట, మన సమస్య పరిష్కారం చేసేదానికి కోర్టు ఆఫీస్ మీద రాయేసినట్ట. అందుకని మన ఆవేశం తీసుకోవడం కాదు, మనం కాస్త ఓపిక బట్టి సమస్యలు పరిష్కారం అయ్యేదానికోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూడా 2-3 ఉన్నారు అట్లా మనం చెప్పింది వినిపించుకోకుండా మాట్లాడేదానికే ప్రధానంగా బాయ్స్తో ఇచ్చేటట్టుగా ఉంచారు. అందుకని మిత్రుడు మీరు అర్థం చేసుకోవాలి, ఈ మిత్రుడు అర్థం చేసుకోవాలి. భయ్యా చివరిలో బాగానే మాట్లాడాడు, కానీ మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, ఇప్పుడు ఎంతసేపు అయినా మనం ఆడుకోవచ్చు, కానీ విషయం అర్థం కావడం కోసం ప్రయత్నం చేయాలి. మీరు అలా కాకుండా అధికారితో తేప మాట్లాడామనుకో ఉండదు.
ఇప్పుడు మేము మాట్లాడే దాంట్లో సార్ మీకు విషయం అర్థం కాలేదనో లేకపోతే పలానా విషయం మెయిన్ అనో మీరు అనుకున్నారు అనుకో, అప్పుడు ఏం చేయాలి మీరు? మహేష్ ఉమేష్ మొదటి నుంచి డీల్ చేస్తున్నారు, వీళ్ళు మునీరు అట్లాగా రవి ఓకే. ఇప్పుడు వీళ్ళకి విషయం తెలుసు కదా, అందుకని మహేష్ భయ్య మనం పలానా అనుకున్నాం, ఆ విషయం మనకు రావట్లేదు, మీరు కూడా మాట్లాడినా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారనుకోండి, ఏ ఒక్క ఇష్యూ కూడా మనం వదిలేయాలనుకోవట్లా, అన్ని ఇష్యూస్ మాట్లాడాలి, ముఖ్యమైనవన్నీ. అయితే ఎక్కడ ఏమి మాట్లాడాలని తెలియాలి, ఆ విషయం వాళ్ళ ద్వారా మాట్లాడించామనుకోండి, అప్పుడు దాన్ని సామరస్యంగా ఉంటాడు వాడు, ఎంతసేపు అయినా కూర్చోబెట్టచ్చు. అందుకని ఈ పద్ధతిలో ఉండాలి. ఇప్పుడు మీరేమన్నా వాడు నేను మాట్లాడుతాను, ఎంత ధైర్యం సార్ వానికి, ఉమేష్ రెడ్డి గారిని ఏం చేసుకుంటావు చేసుకో అంటే ఏమన్నాడు సార్? అది చెప్పండి వాళ్ళు మాట్లాడండి. అయితే మనము ఇంతకుముందు 2-3 సార్లు మీటింగ్ అయినాయి, మాట్లాడినాం, పిఎస్లో పోయినాం, మాట్లాడుకున్నాం, వచ్చేసినాం. ఎన్ని రోజులు